పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఇప్పటికే 60+ కోడ్ షేర్ సాధించింది. అయినా సరే ఈ చిత్రాన్ని ఫ్లాప్ కేటగిరీలోకే చేర్చాలి. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టడం ఈ చిత్రానికి అసాధ్యమనే విషయం తేలిపోయినట్లే. మహా అయితే మరో వారం 10 రోజులు థియేటర్లో ఉండొచ్చు, కానీ 20 నుంచి 25 కోట్లు రాబట్టి సేఫ్ జోన్లోకి వచ్చేయడం కుదరదని పని అంటున్నారు. కాటమరాయుడు ఫ్లాప్ సంగతేమో కానీ దానికి కారణాలుగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్, శృతి హాసన్ అపియరెన్స్లను చూపారంతా. గ్లామర్ క్యూన్ అనిపించుకున్న శృతి కెమెరా ముందు దారుణంగా కనిపించింది. ఫేస్ నుంచి షేప్ల వరకు చూసేందుకు బాగోలేదని అనుకుంటే కాస్ట్యూమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. తనపై వచ్చిన ఇవన్నీ విమర్శలు శృతి షాక్ తినేసింది. కాస్ట్యూమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. తనపై వచ్చిన ఇన్నేసి విమర్శలకు శృతి హాసన్ షాక్ తినేసింది. వెంటనే అలర్ట్ కాకపోతే తన కెరీర్కే ప్రమాదం వస్తుందనే విషయాన్ని గుర్తించిన శృతి వర్కౌట్స్ మొదలెట్టింది. మళ్ళీ నాజుగ్గా మారే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది శృతి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.